అండి, వెల్కమ్ టు సందే వ్లాగ్స్. ఆ రోజు కొర్రమీను ఏట్ల పడింది కదా. ఈరోజు బొచ్చ చేప అంటే ఏట్ల పడలేదు, నేను వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. వాడు ప్రేమతో ఇచ్చిపోయాడు ఈ బొచ్చ చేప. దాదాపు 2 కేజీలు ఉంటుంది. కేజీ చేస్తున్నాను. రైట్, చూడండి. ఈ కత్తొద్దు, ఇది తీసుకున్నాం. కొంచెం బల్లు ఎక్కువ ఉంటుంది. కొడితే మళ్ళీ కుంభస్తా ఇట్లా దిగాలి తోక. ఇది కొంచెం బంక్ ఎక్కువ ఉంటుంది కదండి, జారిపోతుంది. ఫ్రెండ్స్, సన్ రైజ్ ఇట్లా తెంపుకొని దీని చెయ్య మొత్తం బయటకు రావాలి. దీని బొజ్జలో ఇంత ఉంటుంది. దీంట్లో కిడ్నీ లివర్లు యాడ్ ఉంటుందో తెలియదు, కానీ మనకైతే చాలామంది కిడ్నీ లివర్లు అవి అని చెప్తారు. నా బొంగ అందుకని చేపలు తినడం బెటర్. అందుకనే ఈరోజు బొచ్చ తీసుకున్నా. మొన్న మనకు కొర్రమీను పడింది, ఎలాగో చూశారు. ఈరోజు ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నా బొచ్చ కావాలని ఇష్టపూర్తిగా. ఇందుట్లో ఒమేగా 3 విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. దాదాపు 2 కేజీలు ఉండొచ్చు. మీరు హెడ్ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నేను పీసెస్ కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా హెడ్ని సపరేట్ చేసేది. దీని తర్వాత దీంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ కూడా క్లీన్ చేయాలి, తర్వాత చూపిస్తాను. పక్కకి అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఈ విధంగా చూసుకున్నాక నాకు చిన్న చిన్నవి ఇవి ఉంటాయి కదా, ఇలాంటివన్నిటిని మనం క్లీన్ చేసుకోవాలి. రాళ్ళతో తర్వాత క్లీన్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు మన కటింగ్ అప్పుడు బాగా క్లీన్ చేసుకుంటే కటింగ్ చాలా సాఫ్గా వస్తుంది అనమాట. అడ్డం మీద పడదు. ఏగో ఎంత సాఫ్గా వస్తుంది చూసుకోండి. మరి దీంట్లో ఈ విధంగా సగం ముక్కలు చేసుకోవాలి. పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటే పర్లేదు, ఓకే, కానీ పెద్దగా ఉంటే ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా నేను మన చికెన్ వచ్చేటట్టు ఈ విధంగా చేసుకుంటున్నాను పీసెస్. మన మార్కెట్లో కూడా ఇంత ఫ్రెష్గా కొట్టరండి. మనం చేసుకునే విద్య మనకి ఎట్లుంటుందంటే చాలా నీట్గా చేసుకుంటాం అనమాట. మార్కెట్లో ఏంటంటే మీన కొట్టేస్తారు, మనకు అంత ఫ్రెష్గా అనిపించదు. ఇప్పుడు హెడ్ తలతో లేని సంబంధం లేని హెడ్ ఇది. ఇక్కడ ఇది మొత్తం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వేస్టేజ్ అండి. ఇది మొత్తం వేస్టేజ్, నేను తిని కూడా లాభం లేదు. అందుకే ఇది మొత్తం దాదాపు ఇదే ఒక 1/2 కేజీ పోతుంది. నేను ఇక్కడి వరకే తీసుకుంటాను అనమాట. ఎప్పుడైనా బొచ్చలో మీరు కూడా బొచ్చ కటింగ్ అప్పుడు చూశారు కదా, నేను ఎక్కువ ఇదే తీసుకుంటా. ఇది మాత్రమే మెతకబడినది. ఈ హెడ్లో ఈ భాగం ఒక్కటి ఉంటుంది, ఈ ఒక్క భాగం తీసుకోవాలి అంతే, ఎక్కువ తీసుకురాదు. అవి చెవులు అంటారు కదండి, చెవులు కాదు, మన పాలిట యమధర్మరాజు. రైట్ అండి.
ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఉప్పు వేసుకొని కడిగేసుకోవాలి అంతే. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కళ్ళు వేసుకొని క్లీన్గా మనం కట్ చేసుకున్న చేప ముక్కలు అయితే క్లీన్గా కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలంటే సర్ఫేసి ఇప్పుడే బయటకు వస్తుంది తెల్ల పిల్ల, బ్రిటిష్ పిల్ల, అలా కడుక్కోవాలన్నమాట. మన చైనా పిల్ల ఎలా వస్తుందో ఆ విధంగా కడుక్కోవాలి. అట్లా కడుక్కోకపోతే తప్ప దీని రుచి, దీని గమ్ము, దీని బంక, దీని రొట్ట, పిట్ట, మట్ట బయటకు వెళ్ళదు. ఇప్పుడే వచ్చింది చైనీస్ నుంచి కొత్త పిల్ల. ఈ విధంగా కడుక్కోవాలండి. లవ్ వేసుకొని ఒక్కసారి ఇలా దేగేసుకొని మళ్ళీ ఒక్కసారి ప్లేట్లో పెట్టుకొని చూడండి ఎట్లా నిగనిగలాడుతుందో. చైనా పిల్లని తీసుకురా. షాపనా చైనీస్ పిల్లనా అంటే నేను షాపనే ముందు పేరు చెప్తా. చైనీస్ పిల్ల కంటే ఎట్లుంది చూడండి, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఈ నీరు పారదోలుకొని మళ్ళీ ఒకసారి దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి దీనిలో నీళ్ళు ఇట్లా పోసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకో, నేనమ్మ చేపల ఎగురు ఉంటుంది చూడండి. ఏదో చేపల ఎగురు చేయాలనుకుంటున్నాం పులుసు కంటే. ఒకవేళ వీలు ఉంటే ఆ వీడియో పెడతాను చేపల ఎగురు. లేదంటే షార్ట్ వీడియో తీసాను సరే, ప్లాస్ట్లో పెడుతున్నా చేపల ఎగురు అయితే పెడతాను నేను ఖచ్చితంగా. మీరైతే సంధ్యలాగ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేయండి. చేసుకుంటే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. కనీసం ఒకరోజు తప్పించి ఒకరోజు అన్న వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఎందుకు ఈడి వరకే బంద్ చేస్తున్నా అంటే, ఇక్కడ కడుపున వరకే చూపించి ఎందుకు బంద్ చేస్తున్నా అంటే పవర్ లేదండి. లోపల అయితే లైట్, ఇప్పుడు నేను ఎల్ఈడి లైట్ పెట్టడానికి కూడా నాకు వీల్లేదు. కాబట్టి ఇక్కడ క్లీన్ చేసుకున్నంత వరకు మీకు చూపించి ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ వీలు అయితేనంటే షార్ట్ వీడియోనైనా పెట్టి ఆ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఒకవేళ కరెంట్ వస్తే, పవర్ వస్తే. పవర్ అయితే లేదండి. ప్లీజ్ సంధ్య వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోల కోసం ఎంకరేజ్ చేయండి. కామెంట్లో మంచి నైస్ కామెంట్ పెట్టండి. మీకోసం ఎల్లప్పుడూ ఏట్లకి వెళ్ళైనా సరే, కృష్ణనదిలోకి వెళ్ళైనా సరే, ఎప్పుడైనా సరే మంచి చేపలు పడతాం. మంచి చేపలు అంటే గాలానికి కొనేటి పడతాంలే. కానీ ఇప్పుడైతే ఇది బొచ్చ చేప కేజీన్నర వచ్చింటుందేమో అనుకుంటా. బట్ రైట్, సైన్ అప్.